గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం గం గణపతి నమ. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమ. హయగ్రీవాయ నమ. అందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకుల మహాశయులకి. అయితే ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే శని అస్తంగత్వం. అయితే ఈ అస్తంగత్వం అంటే ఏంటో చాలామందికి తెలియదు. అయితే ఏ గ్రహమైనా ఒక రాశిలో 30 డిగ్రీల వ్యాపకత్వంతో ఉంటుందన్నమాట. అది రవైనా సరే, 9 గ్రహాలు, మిగతా గ్రహాలైనా, అష్టగ్రహాలైనా కానీ 30 డిగ్రీల పరిమాణంతో కలిసి ఉంటుంది. అయితే ఏ గ్రహమైనా రవికి అతి సమీపంలో దగ్గరలో వచ్చి ఆ వచ్చిన గ్రహం కనుక అతి సమీపంలో అంటే చాలా దగ్గరగా వచ్చేసేసి ఆ గ్రహం రవి నుంచి 10 డిగ్రీల లోపల అంటే ఉదాహరణకి రవి 20 డిగ్రీల్లో ఉన్నట్టయితే దానికి సమీప గ్రహము 20 డిగ్రీల లోపల అని అంటే ఒక 15 డిగ్రీలు లేదా 22 డిగ్రీలు అంటే అటు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల అంటే 10 డిగ్రీలు వస్తుంది కదా. అలాగే 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల లోపల ఏదైనా గ్రహం అంటే ఉదాహరణ తరఫున నేను చెప్తా ఉన్నాను. ఆ గ్రహం కనుక వచ్చినట్టయితే అది అస్తంగత్వం పొందినట్టుగా మనం జ్యోతిష్ శాస్త్రంలో పరిగణిస్తాం. అయితే ఇప్పుడు మనకి శని మీనరాశిలో సంచరిస్తుంది, ఆ సంగతి అందరికీ తెలిసిందే. అలాగే శనితో పాటు రవి అంటే సూర్యుడు కూడా సంచరిస్తున్నాడు. సో ఈ శని రవి సూర్యుడికి అతి సమీపంలో వచ్చింది. ఈ వచ్చిన ఈ దాన్ని మనం ఏమంటామంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 10 డిగ్రీల లోపల వచ్చినట్టయితే దాన్ని అస్తంగత్వం పొందుతుంది అని అంటాం. సో ఇప్పుడు శని రవి అతి సమీపంలో 10 డిగ్రీల లోపల మనకి రవి సంచారం శని పైన మీనరాశిలో జరుగుతుంది. అది ఏ సమయంలో ఉందంటే మార్చి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 22, 2026 దాకా ఈ సంగత్వం, ఈ రవి సంచారం అనేది జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి పరిణామం ఎదుర్కోగలుగుతారు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు, మనము ఒక్కొక్క రాశిగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఒక గ్రహం అస్తంగత్వం పొందుతుంది అని అంటే దాని యొక్క కారకత్వాలు అంటే దాని యొక్క ఫీచర్స్ అన్నీ దెబ్బతింటాయి. అంటే రవి ఉదాహరణకి మనము ఒక బంతి పెట్టామనుకోండి, ఒక బంతి పెట్టి పెద్ద బంతి దాని పక్కన ఒక చిన్న బంతి వచ్చిందనుకోండి, ఈ బంతి నీడలో ఈ చిన్న బంతి కనిపిస్తుందా? కనిపించదు కదా. సో అలాగే ఇక్కడ ఏమైంది, సూర్యుడు పక్కన శని కూడా పెద్ద గ్రహమే, కానీ అన్నిటికంటే సూర్యమండలంలో మనకి రవి పెద్దదైన గ్రహం అంటే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహంగానే పేర్కొంటాం. అయితే ఈ సూర్యుడు శనిని దగ్గరగా అతి సమీపంగా వచ్చి ఆ శని కారకత్వాలన్నిటినీ తనలోని నిగుడికించుకుంటాడు కాబట్టి దీన్ని మనం అస్తంగత్వం అని పేర్కొంటాం. ఆ శని కారకత్వాలు అంటే ఏంటి? శని
అందరికీ తెలిసిందే, కర్మకారకుడు, వృత్తికారకుడు, మన యొక్క కర్మాలన్నిటినీ దహింపజేసేవాడు శని. ఆ శని కారకత్వాలు ఇప్పుడు ఈ 40 రోజుల్లో అస్తంగత్వం పొందుతుంది. అంటే ఆ కారకత్వాలన్నీ కొద్దిగా తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఏ రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అది మనము ఇప్పుడు ఒక్కొక్క రాశిగా మనము చూసుకుందాం. వృషభ లగ్నం తెలియని వారికి రాశి అనుకున్నట్టయితే, నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, లగ్నం వెరీ ఇంపార్టెంట్ రాశి కంటే. ఎందుకంటే ప్రతిదీ మనం జ్యోతిష్ శాస్త్రంలో ప్రతిదీ జాతక ఫలితాలు కేవలం మనం లగ్నం నుంచే చూస్తాం కాబట్టి లగ్నం ఇంపార్టెంట్. లగ్నంకి దశ అంతర్దశలు, వింశోత్తరి దశ క్రమంగా చూసినట్టయితే మనం దశలు తీసుకుంటాము. అలాగే ఏ గ్రహం ఏ చోట ఉంది, ఎవరు చూస్తున్నారు, ఎవరితో ఉన్నారు, ఇవన్నీ మనము లగ్నం నుంచి చూస్తాం. కాబట్టి నేను పదే అందరికీ చెప్తూ ఉంటాను, లగ్నం చూసుకుంటే బాగుంటుంది. అయితే లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే, వృషభ రాశి వారికి లాభాధిపతి అవుతాడు, అలాగే నవమాధిపతి అవుతాడు. అయితే ఈ లాభాధిపతి నవమ దశమాధిపతి అవుతాడు. లాభాధిపతి కాదు, నవమ దశమాధిపతి అవుతాడు శని. ఆ శని మీన రాశిలో ఉన్నాడు, అస్తంగత్వం పొందాడు. సో ఈ వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని అంటే, కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కొద్దిగా మటుమాయం జరగడానికి అవకాశాలు ఈ 40 రోజులు మటుకే. ఈ 40 రోజులు కొద్దిగా వారికి ఉపశమనం జరిగే అవకాశాలు. అలాగే విదేశీయానం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి, అటు విద్యార్థులైనా కానీ అతి సామాన్యులైనా కానీ ఎవరికైనా కొన్ని అవరోధాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. దాంతోపాటు ఈ వృత్తిలో ఉన్నవారికి, ముఖ్యంగా ఇటు మార్కెటింగ్ రంగంలో, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి కొద్దిగా స్వల్పంగా, మరీ ఎక్కువ కాకుండా స్వల్పమైన ఆబ్స్టకల్స్ రావడానికి, అవరోధాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏమన్నా రెమెడీ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. మనకి వృషభ రాశికి అధిపతి ఎవరు అని అంటే శుక్రుడు. అటు శుక్రుడికి శనికి రెండిటికి చేసుకుంటే మీకు అటు వృత్తిపరంగాను, అటు ధనకారకమైన రాశి కూడా మనకి వృషభ రాశి. కాబట్టి వృషభ రాశి ఫలితాలు కూడా అంటే శుక్రుడికి కూడా ఇస్తాడు. సో ప్రతి శుక్రవారం తెల్లటి కలువలతో శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామి గుడిలో మీరు కనుక నువ్వుల నూనె లేదా ఆవ నూనె దీపం వెలిగించడానికి, అక్కడ శనీశ్వరుడికి కేవలం అలా పోసేయకండి. శనీశ్వర ఆలయంలో దీపం పెట్టుకోవటానికి, వెలిగించడానికి నూనె కనుక ఆలయాల్లో ఇస్తే చాలా మంచిది. సో ఇప్పటి నుంచి నేను ప్రతిసారి లాస్ట్లో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసినట్టయితే, నేను ఎండ్ ఆఫ్ ఈ ఎపిసోడ్లో ఒక చిన్న రెమెడీ, మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇది చేసుకోవచ్చు. స్విచ్ వర్డ్స్ అంటారు, ప్రతిసారి నేను స్విచ్ వర్డ్ అన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, లేదా న్యూమరాలజీ ప్రకారం ఒక నంబర్ అయినా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆ నంబర్ అన్నా, ఆ వర్డ్ అన్నా మీరు కనుక చేసినట్టయితే, ఇది వేదిక్ స్విచ్ వర్డ్, ఇది చేసినట్టయితే మీకు సత్ఫలితాలు అందరికీ లభిస్తాయి. ఇది విద్యార్థులైనా కానీ, గృహిణులైనా కానీ, వ్యాపారస్తులైనా కానీ, ఉద్యోగస్తులైనా కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఒక చిన్న వర్డ్ ఇది, కల్మషి అనే ఈ వర్డ్ మీరు కనుక రోజు 200 సార్లు చదివినట్టయితే మీ కోరికలు
తీరుతాయి. కోరికలు అనంటే ఏదో ఆ, ఆ, కామక్రోధ వాంఛలు ఇలాంటి కోరికలు కాకుండా సత్కోరికలు, మంచి కోరికలు, మా పిల్లలు ఉన్నతిగా రావాలి, లేదా నాకు వివాహం కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి. అలాగే కొంతమంది ఉద్యోగం ఏదో చిన్న ఉద్యోగం కాకుండా వారికి ఎంత ఉద్యోగంలో జీతం లభించాలో అంత కాకుండా ఎక్కువ ఆశిస్తుంటారు కూడా. అలాంటి వారికి కాకుండా సత్కోరికలు, మంచి కోరికలు, మీకు సరి అయిన కోరికలు, కామక్రోధ కోరికలు కాకుండా మీరు కనుక ఇది పఠించినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. కల్మషి, మళ్ళీ చెప్తున్నాను, కల్మషి ఇది రోజు 200 సార్లు ఖచ్చితంగా నమ్మి చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే మీకు లభిస్తుంది.